హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ భారీ షాక్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎన్నికలకు ముందు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు అనే సంగతి తెలిసిందే. అసలు జనసేన పవన్ కళ్యాణ్ సహకారం లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదని, పవన్ వల్లే ఇది సాధ్యమైందని అనేకసార్లు చంద్రబాబు గారే ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వడంతో పాటు అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. టీడీపీ చంద్రబాబు గారు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యంతో పవన్ కళ్యాణ్ కూడా సంతోషంగానే ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రము కొంతమంది జన సైనికులు పవన్కు టీడీపీకి అప్పుడే ప్రాధాన్యం తగ్గించడం మొదలు పెట్టారని, అప్పుడే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి. ఈ మేరకు పోస్టింగ్లు కూడా చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోదీతో అయితే ఏపీకి సంబంధించిన అనేక ప్రయోజనాలపై చర్చించారండి. అలాగే కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతున్నారు. అయితే చంద్రబాబు తన వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లకపోవడంపై జనసేనలో చర్చనీయాంశంగా మారింది. పవన్ను కూడా చంద్రబాబు వెంట తీసుకెళ్తే మరింత బలంగా ఉండేదని చెబుతూ తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారండి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ప్రధానమంత్రిని కలిసిన కేంద్ర మంత్రులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి వెంటే భట్టి విక్రమార్క అయితే ఉన్నారు. అలాగే పార్టీ అగ్రనేతతో భేటీ అయిన ఆయన వెంటే డిప్యూటీ సీఎంను తీసుకెళ్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లకుండా మిగతా మంత్రులను తీసుకెళ్లడం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు ఎటువంటి సంతృప్తి లేకపోయినా కూడా జన సైనికులు మాత్రము దీనిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారండి. కేంద్ర మంత్రులు ప్రధాని వద్దకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే రాష్ట్రానికి అధికంగా నిధులు ప్రయోజనాలు చేకూరుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు అందించిన కరపత్రాల్లో పవన్ ఫోటో లేదని, ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని, ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు పవన్ తీసుకెళ్లకుండా ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఎటువంటి అసంతృప్తికి గురవకపోయినా సరే జన సైనికులు మాత్రము తమ బాధను సోషల్ మీడియా వేదికగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.